రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి దాదాపు రేపు డిసెంబర్ 9కి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3 సంవత్సరంలోకి అడుగు పెట్టుకుంటుంది. మరి ఎట్లా ఈ 2 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది? ప్రజలకు వాళ్ళు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చారా? తెలుసుకుందాం. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు తులా ఉమా ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. మీరు చూసే ఉంటారు. మరి ఎలా 2 years కంప్లీట్ కావస్తుంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి వచ్చి, ఎట్లా మరి అన్ని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడా? 2 సంవత్సరాలు పూర్తి చేసుకోపోతున్నారు. కానీ 2 సంవత్సరాల కాలంలో ఆయన చెప్పినటువంటి మాటలు కానీ, ఆయన ఇచ్చినటువంటి హామీలు కానీ, ఇచ్చిన హామీలలో 420 హామీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒకటి కూడా ఇప్పటి వరకు అమలు చేయలే. 6 గ్యారంటీలు అన్నీ కూడా అట్టియే అయిపోయినాయి. అవి ఏది కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితి. ఆ మొత్తం 420లో ఒకటి మహిళలకు ఇచ్చినటువంటి బస్సు ఫ్రీ ఏదని అన్నాడో ఆ బస్సు ఫ్రీ అనేది ఇచ్చి ఇవాళ ఆడోళ్ళకే కొట్లాట పెట్టి జుట్లు పట్టుకొని ఎవరికి వాళ్ళు కుస్తీలు పట్టుకునేటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు. ఒకవైపు ఆడవాళ్ళకు ఫ్రీ అని అంటున్నాడు, మగవాళ్ళకు రేట్లు పెంచేసిండు. అంతే తప్ప ఆయన చేసింది ఈ 2 ఏళ్ల కాలంలో ఆయన చేసింది నిల్లు, జీరో, ఏం చేయలేదు ప్రజలకి. ఆయన మాత్రం జేబులు నింపుకున్నాడు. ఏది జేబులు ఎట్లా నింపుకున్నాడు మీకు కూడా తెలుసు. హైడ్రా పేరు మీద సామాన్య ప్రజలు కడుపు కట్టుకొని ఓ పూట తిని ఓ పూట తినక వచ్చినటువంటి ఆ పైసలు వాళ్ళ కాయ కష్టం ద్వారా వచ్చిన పైసల్ని రూపాయి జమ చేసుకొని ఇవాళ ఇల్లులు కొనుక్కుంటే ఆ కట్టుకున్నటువంటి లోన్లు తీసుకొని ఇల్లులు కొనుక్కుంటే ఆ ఇల్లులన్నీ కూడా కూలగొట్టినటువంటి పరిస్థితి. అంటే పేదోళ్ళ పొట్టలు కొట్టిండే తప్ప రేవంత్ రెడ్డి ఆయన జేబులు దాని ద్వారా ఇక అంటే హైడ్రా పేరు మీద ఏదైతే ఇల్లు కూలగొట్టిండో పేదోళ్ళేమో ఇల్లు కూలగొట్టిండు. ఇవి కూలగొట్టడం వల్ల అక్రమంగా కట్టుకున్న బిల్డింగులు ఉంటాయి కదా, పెద్ద వాళ్ళు కంపెనీలు పెట్టుకున్నారు, పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకున్నారు, రిసార్ట్స్లు కట్టుకున్నారు, అట్లాంటి గెస్ట్ హౌజులు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళను ఎవరిని ఏమనలే. ఎందుకేమనలే? వాళ్ళు ఈయన జేబులు నింపిండు కాబట్టి. అంటే ఆయన ఆదాయం పెంచుకున్నాడు, జేబులు నింపుకున్నాడు. తీసుకున్న డబ్బుల్ని ఢిల్లీకి పంపడమే సరిపోతుంది తప్ప అంటే ఢిల్లీకి ఎందుకు పంపాలి? ఆయన ఇవాళ ఉన్నటువంటి పదవి ఏదైతే ఉందో, ముఖ్యమంత్రి అయినటువంటి కుర్చీ ఏదైతే ఉందో ఆ కుర్చీని కాపాడుకోవడానికి ఇవాళ ఆయన చూస్తున్నాడే తప్ప సామాన్య తెలంగాణ ప్రజల ఒక బాగోగులు ఆయన పట్టించుకునే స్థితిలో లేడు అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి 2 ఏళ్ల కాలంలో ఆయన చేసిన నిజంగా మీరు చూస్తే ఈ 2 ఏళ్ల కాలంలో ఇవాళ 2 ఏళ్ల కాలంలో కాదు, ఆయన ఎక్కిన ఒక 3-4 నెలల్లోనే ఒక ముఖ్యమంత్రికి వచ్చినటువంటి వ్యతిరేకత ఎక్కడ ఎవరికి రాలే, ఏ ప్రభుత్వానికి రాలే. మళ్ళీ ఆయన తిట్టినటువంటి బూతులు నిజంగా కొత్త రకాలు కొత్త ఇన్ని బూతులు ఉంటాయా అని అనిపించింది. అన్ని రకాల మాటలు పడ్డాడు సామాన్య ప్రజల చేత. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి నిజంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నైతిక హక్కు కూడా లేదు. ఎందుకు అనంటే ఆయన ఇచ్చినటువంటి హామీలు కానీ, ఆయన ఎలక్షన్ల టైంలో చెప్పినటువంటి ఏవైతే చేస్తానని చెప్పిన మాటల గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఒకటి కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజల్ని మోసం చేసినటువంటి వ్యక్తికి ఇక్కడ పరిపాలించేటువంటి నైతిక హక్కు లేదని నేను భావిస్తున్నాను. మీరేమో రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఉందన్నారు. మరి జూబ్లీస్ బై ఎలక్షన్లో ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, అని సర్వేలు కావచ్చు, అంతా బీఆర్ఎస్కే ఫేవర్గా వచ్చింది. ఎందుకు ఒక్క 2 రోజుల్లో అంత తారుమారై ఎందుకు నవీన్ ఏదో అంత మెజారిటీ గెలవడానికి కారణం ఏంటి? అంటే ఒకటి అండి, జూబ్లీ హిల్స్ అనేది డిఫరెంట్. ప్రజలందరూ కూడా బీఆర్ఎస్కే ఎక్కువ. అక్కడ మాకు ఎంత పోయినసారికి ఇప్పటికి ఒక 5,000 తేడా వచ్చింది అంతే తప్ప మా ఓట్లు మాకైతే వచ్చినాయి. కాకపోతే ఏంటంటే అది అధికార పార్టీ. అంటే వాస్తవంగా అక్కడ ప్రజలు మేము పోయినప్పుడు మాకు కేసీఆరే రావాలి, బీఆర్ఎస్ఏ రావాలి, కేసీఆర్ వస్తేనే మా బతుకులు బాగుపరుస్తాడు, మా బస్తీలు, మా బస్తీ దవాఖానాలైనా, రోడ్లైనా, నీళ్ళైనా, కరెంట్ అయినా, ఏదైనా మమ్మల్ని పెన్షన్ అయినా ఏదైనా పేదవాళ్ళని పట్టించుకుంటాడు అనేది చెప్పిర్రు. కానీ ఓటు కడికి వచ్చేసరికి అరే వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళు కూడా చెప్పిండ్రు కదా, రేవంత్ రెడ్డి ఓపెన్గానే చెప్పిండు కదా, మీరు కాంగ్రెస్ కోట వేయకపోతే ఈ స్కీమ్ బంద్ అవుతుంది, అది బంద్ అవుతుంది, మీ రోడ్లు కావు,
ఇది కాదు అది కాదని అబద్ధపు మాటలు చెప్పిండు. కాబట్టి అరే ఈ కొద్ది రోజులే కదా, ఇప్పుడు ఈ ఒక్క సీటు గెలిస్తే బీఆర్ఎస్ అధికారం రాదు, కాబట్టి వీని ముఖాన్నే పడేద్దాం, మళ్ళా వచ్చేసరికి చూసుకుందాంలే కాబట్టి అనే పద్ధతిలో అట్లా ఇది చేయడం ఒకటి. రెండోది ఏం చేసిందంటే, అధికారం ఉన్నది కదా అని అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడం. కానీ మళ్ళీ ఒకటి ఏంటంటే, అక్కడ క్యాండిడేట్ కూడా ఎందుకంటే 3 సార్లు ఓడిపోయి ఉన్నాడు, అక్కడనే ఉంటాడు కాబట్టి ఆయన కొంత సానుభూతి కావచ్చు, ఆయన మాస్ లీడర్ కాబట్టి అక్కడ ఒకసారి 3 సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తికి ఒకసారి అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో కూడా ప్రజలు ఓట్లు వేసినట్టుగా కనబడుతుంది. ఇట్లా ఖైరతాబాద్లో కావచ్చు, స్టేషన్ గన్పూర్లో బై ఎలక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా ఖైరతాబాద్ కానీ స్టేషన్ గన్పూర్ కానీ రావడానికి అవకాశం ఉంది, రావాలి కూడా. ఎందుకంటే ఇక్కడ గెలిచి వాళ్ళు వేరే పార్టీ పేరు మీద వేరే గుర్తు పైన పోటీ చేసినటువంటి వ్యక్తి దానం నాగేందర్. అదేవిధంగా కడియం శ్రీహరి గారు బిడ్డ కోసం కండవ వేసుకొనే ప్రచారం చేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రాజీనామా చేయాలి, ఎప్పుడో చేయాలి. కానీ ఇప్పటికి ఇంత డీలే కావడానికి కూడా ఈ కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు ఆడుతున్న డ్రామాలో భాగంగానే డిలే అయింది. ఏది వచ్చినా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. అది ఖైరతాబాద్ కావచ్చు, స్టేషన్ గన్పూర్ కావచ్చు, ఇంకెక్కడ ఎలక్షన్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాలలో బీఆర్ఎస్ పార్టీని గెలిపియాలి, మళ్ళీ కేసీఆర్ రావాలనేటువంటి ఒక సంకల్పంతో తెలంగాణ ప్రజలు ఉన్నారు. థ్యాంక్ యూ.